దళిత చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సోమాజిగూడలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మరీ ముఖ్యంగా నా పేరు ముప్పిడి నవీన్ కుమార్ మాదిగా, దళిత చైతన్య స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఈ రోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే జిహెచ్ఎంసి సంబంధించి టౌన్ ప్లానింగ్ చైర్మన్ల మీద దాదాపు ఒక గత 20 రోజుల నుంచి నేను పోరాటం చేస్తున్నా. ఈ సికింద్రాబాద్ బేగంపేట సర్కిల్లో దాదాపు ఓవరాల్ గా 30 సర్కిళ్లలో ఈ అవినీతికి దందా కొనసాగుతా ఉంది. సికింద్రాబాద్ బేగంపేట సర్కిల్ చైర్మన్లది అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. దాంతో పాటు కొన్ని ఏళ్ల నుంచి వీళ్ళు బదిలీ అయితలేరు. ఎందుకు బదిలీ అయితలేరు అనేది అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము బదిలీ చేయాలనుకుంటాం వీళ్ళను. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తేది ఫస్ట్ చైర్మన్లే. ఈ ఫీల్డ్ మీద పోతున్న చైర్మన్లే కాబట్టి నిర్మాణదారులకు లోపాయకార ఒప్పందం చేసుకొని ఈ రోజు కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. అతి త్వరలో కూడా మేము ఏసీబీ కూడా ఫిర్యాదు చేస్తా ఉన్నాం వీళ్ళ మీద కొన్ని ఆధారాలతోని. ఇంకొకటి ఒక్కడు కూడా గరీబోలే గులగొడతా ఉన్నారు, ఉన్నలో కొమ్ముగా వస్తా ఉన్నారు. ఈ విధంగా చేస్తా ఉన్నారు చైర్మన్లు. 20 ఏళ్ల నుంచి ఒకటే దగ్గర విధులు నిర్వహించడం అనేది దానికి సాధ్యమవుతుందా? గవర్నమెంట్ జీవో ప్రకారం 2 నుంచి 3 సంవత్సరాల కంటే ఎక్కువ నిధులు విధించే అవకాశమే లేదు. అసలు సికింద్రాబాద్ బేగంపేట సర్కిల్ చైర్మన్లు ఎందుకు ఇన్నేళ్ల నుంచి బదిలీ కాకుంటున్నారు? ఏం అధికారులతో ఏం లోపాయకార ఒప్పందం చేసుకున్నారు? ఇన్ని అక్రమ నిర్మాణాల మీద ఫిర్యాదు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? కూతురు మాత్రంగానే నోటీసులు ఇస్తా ఉన్నారు. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలా, స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వాలా, షోకాజ్ నోట్ ఇవ్వాలా, దీని మీద అక్రమ నిర్మాణాలను గుర్తించి డిమాలిష్ చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.